ఈరోజు జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా శాసనమండలి సభ్యులు అలాగే మాటేం బోర్డు చైర్మన్ గారు అధికారులందరూ కూడా ఈరోజు ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. వాస్తవాలన్నీ కూడా వాళ్ళకి వివరించాం. అలాగే వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు వాళ్ళు తెలియజేయడం జరిగింది. చాలా డీటెయిల్డ్గా, ఎందుకంటే జువెలదిన్న ఫిషింగ్ హార్బర్ ఈ రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లకి నాంది పలికింది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇవాళ హైజీనిక్గా ప్రపంచంలో హైజీన్ ప్రోడక్ట్కి వాల్యూ ఎక్కువ వస్తూ ఉంది. హైజీన్ ప్రోడక్ట్లకి ఎందుకంటే తెచ్చినటువంటి సముద్ర సంపదని ఒక సక్రమైనటువంటి పద్ధతిలో ప్రాసెసింగ్ చేస్తే దానికి అదనపు వాల్యూస్ వస్తాయి. అలాంటి దాన్ని ఈ తీర ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి ఈ ఫిషింగ్ హార్బర్లు చాలా దోహదపడతాయి. అయితే ఇక్కడ మొన్న సాగర్ షిప్పింగ్ ఏదైతే అటానమస్ డిఫెన్స్ సంబంధించినటువంటి షిప్ బిల్డింగ్ కంపెనీ దగ్గర 2,500 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో గౌరవ హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ గారు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఆ సంస్థ ప్రతినిధులు వచ్చి ఇక్కడ భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. అయితే ఏదైతే వాళ్ళు తయారు చేసినటువంటి ఆ షిప్స్ని సముద్రపు నీటిలో వదలడానికి వాళ్ళకు కొంత స్థలం కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దాదాపు 190 దగ్గర 900 మీటర్లు ఉంది. ఆ 900 మీటర్లో ఒక 150 మీటర్లు వాళ్ళు ఈ పడవల్ని దింపడానికి కావాలని చెప్పి వాళ్ళు కోరటం, దాని మీద మరి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొంతమంది రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ ఫిషింగ్ హార్బర్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు అనే ఒక రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి, ఎందుకంటే ఇది సాగర్ డిఫెన్స్ షిప్పింగ్ వల్ల ఇవాళ భారతదేశంలోనే తొలిసారి ఇలాంటి సంస్థ మనకు వస్తూ ఉంది. దీన్ని ద్వారా రేపు భవిష్యత్తులో కూడా ఇంకా చాలా కంపెనీలు ముందుకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మచిలీపట్నంలో కూడా గోవా షిప్పింగ్ వాళ్ళకి వస్తున్నారు, ఢిల్లీ నుంచి ఒక సంస్థ వస్తున్నారు, అలాగే ఇటు దిగిరాజపట్నంలో కూడా కొన్ని షిప్ బిల్డింగ్ కంపెనీలు వస్తూ ఉన్నాయి. దానికి నాందిగా ఇక్కడ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అలాగే చాలామంది ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఈ ప్రాంతం ఇక్కడ మనం చూసాం, కృష్ణపట్నం పోర్ట్ వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లా రూపమే మారిపోయింది. ఇలా డిఫెన్స్ సంస్థలు రావడం వల్ల యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువ వస్తాయి. మరి అటువంటి సంస్థలు రాకుండా ఆపడానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. గుండె సమస్యలకు ప్రతి సెకను విలువైనది. గుండెపోటుకు కేవలం 30 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో 24/7 అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు. అడ్వాన్స్డ్ క్యాథ్ ల్యాబ్, ఐసీయూ కేర్ యూనిట్. ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు. ఫర్ ఎమర్జెన్సీస్ కాల్ 9966801108 0861 2328899. ఎన్ఎల్ హాస్పిటల్స్.